ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను నియమించారు, వాళ్ళు నా సైనికులు అన్నారు, ప్రభుత్వానికి రథసారథులు వాళ్ళే అన్నారు, ఎమ్మెల్యేలు లెక్క చేయలేదు, మంత్రులు లెక్క చేయలేదు, ఎవరైనా వాలంటీర్లు నేను నా డైరెక్ట్ వాలంటీర్ టు డైరెక్ట్ నేనని ఫీలింగ్ ఇచ్చేశారు. మరి అలాంటిది ఎన్నికల ముందు వాలంటీర్లకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మీరందరూ రిజైన్ చేయండి అని చెప్పని బలవంతంగా 2,20,000 మంది ఏమో ఉంటే అందులో 1,00,000 మందికి పైగా రిజైన్ చేసేసారు. అంటే 1,20,000 మంది ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ రిజైన్ చేయించడానికి బలవంత పెట్టి ఒత్తిడి చేసి వాలంటీర్స్ని రిజైన్ చేయించారు. మరి ఆ రిజైన్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కదా అనుకున్నారు. మరి ఇప్పుడు ఏమైనా వాళ్ళు రిజైన్ చేశారు, ఇప్పుడు ఏమైనా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ రిజైన్ చేసినటువంటి వాలంటీర్స్ని తీసుకోవాలా వద్దా? వాళ్ళు ఆ రోజు రిజైన్ చేసి వైసీపీకి పనిచేశారు డైరెక్ట్గా, అంటే వాళ్ళు ఒత్తిడి మీదకి పనిచేశారా లేకపోతే రిజైన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని తీసుకోమని అడుగుతూ ఉన్నారు. ఎవరిని? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని. మాకు అన్యాయం జరిగిందని చెప్తూ ఉన్నారు. దానికి అచ్చెన్నాయుడు గారు అట్లాగే రామానాయుడు గారు లేకపోతే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొన్ని మాట్లాడారు, కొన్ని కమ్యూనికేట్ చేశారు. ఒకసారి వాటికి సంబంధించి ఆ బైట్స్ రెడీ చేయండి అంటే దాంతో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే, ఓకే మీరు రిజైన్ చేశారు కదా, మీరు ఎవరు చెబితే రిజైన్ చేశారు, ఎవరు బలవంత పెడితే రిజైన్ చేశారు, వాళ్ళ మీద పోయి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మా ఉద్యోగంలో మమ్మల్ని బెదిరించి ఉద్యోగాలు రిజైన్ చేయించారని మీరు ఎవరి మీద అయితే మిమ్మల్ని బెదిరించారో వాళ్ళ మీద పోయి కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ ఇస్తే తదుపరి విచారణ జరిపి అప్పుడు ఏదైనా ఉంటే మేము పాలసీ మ్యాటర్ కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, సార్ మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి, మమ్మల్ని మాకేంటని. ఆయన ఇంకో స్టేట్మెంటు వాళ్ళు అదేవిధంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి త్రిశంక స్వర్గంలో ఉంది. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. మనం ముందుగానే చెప్పాం, ఎలక్షన్ ముందు నేను పదే పదే చెప్పా, మీరు రిజైన్ చేస్తున్నారు, ప్రభుత్వాలు మారితే మీ ఉద్యోగాలు పోయినట్టాను, మీ జీవితాలు అనవసరంగా నాశనం చేసేస్తున్నారు అని చెప్పని. ఒక సామెత ఉండిద్ది, కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. అట్లాంటి వ్యక్తి ఎట్లాంటి అంటే అతనికి జ్వరం వచ్చిందనుకో అందరికి జ్వరం వస్తే బాగుండు అనుకుంటాడు, వాడు నాశనం అయిపోతాడు, అందరు నాశనం అయిపోతే బాగుండు అనుకుంటాడు. లేదా అతనికి ఏదైనా ప్రమాదం వస్తే అందరికి వస్తే బాగుండు అనుకుంటాడు. అంటే ఏంటి, తనతో పాటు అందరూ బాగుంటే అతను ఒక్కడే బాగుండాలి. బాగుంటే వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టించుకోడు. బాగలేకపోతే అందరూ బాగుండకుండా ఉండాలి, అందరూ ముందు పోవాలి. బాగుంటే మాత్రం నేను ఒక్కడే బాగుంటే చాలు, ఎవడట్టు పోతే మనకెందుకు అనుకునేటువంటి రకాలు కొన్ని ఉంటాయి. మరి ఆ రకంగా ఆ విధంగా వాళ్ళ వాలంటీర్లని జీవితాలని ఆ విధంగా అన్యాయం చేశారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాలంటీర్ల చేత రిజైన్ చేయించారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకైతే అక్కడ ఉద్యోగాలు ఇవ్వటం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళని ఇస్తుకుంటారు, వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు ఇచ్చుకుంటారు. నువ్వు ఎందుకు రిజైన్ చేసావు, ఎందుకు పనిచేసావు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఒకసారి బయటలు చూడండి, వాళ్ళు చెప్పారు, మనం చెప్పలేదు, బయట మంత్రులు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు నీరు అందదో అన్ని పర్మిషన్లు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రామానాయుడు గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి మురళి ఉన్నట్లున్నారు. మురళి అజిత్ గారిని కూడా తీసుకోండి. మురళి ఏంటి మురళి ప్రస్తుతం మరి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు వాళ్ళు 1,00,000 మంది వరకు ఉన్నారు. ఎక్కడ ఎమ్మెల్యే కనపడితే అక్కడ పోతున్నారంట, ఎక్కడ మంత్రి కనపడితే అక్కడ పోతున్నారంట. మా పరిస్థితి ఏంటి, మా ఉద్యోగాల పరిస్థితి ఏంటని ఏం చేయాలి? ఆ రోజు రిజైన్ చేయొద్దురా నాయన అని మనం బెత్తనాడి చెప్పాం, మరి చేశారు. ఇప్పుడు ఏమైనా చేయని వాళ్ళ పరిస్థితి ఏమన్నా వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారు, ఈ చేసిన వాళ్ళ పరిస్థితి రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. ఏంటి మరి వాళ్ళ పరిస్థితి? అచ్చెన్నాయుడు గారు ఏమన్నా పోయి ఎవరైతే మిమ్మల్ని రిజైన్ చేయమన్నారో వాళ్ళ మీద పోయి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పని ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ 2 బైట్స్ చెప్తూ ఉన్నారు. మరి ఇటు చూస్తేనేమన్నా రామానాయుడు గారు ఎవరైతే మిమ్మల్ని రిజైన్ చేయమన్నారో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని తరిం కొట్టనని ఆయన చెబుతున్నట్టున్నాడు. మొత్తానికి ఒకరేమైనా కంప్లైంట్ ఇవ్వమంటున్నారు, ఒకరేమైనా ఇంటికి పోయి కొట్టను అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి నిజంగా వాళ్ళ కడుపు కాలితే వాళ్ళు పోయి ఇంటికి పోయి కొడతారు. వాళ్ళు నియోజకవర్గానికి ఒక 2,000 మందో 3,000 మందో ఉంటారు, పోయి ఎరగొట్టేస్తారు. ఆ చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గారు
అని ఆయన ఆ రోజు రిజైన్ చేయొద్దంటే కూడా వినకుండా ఆ రోజు ఆయన చెవిరెడ్డి చెప్పాడని చెప్పని 100% 95% మంది రిజైన్ చేసేసారంట. ఆ 95% మంది అయితే వాళ్ళు మా జీవితాలను నాశనం చేశారని వాళ్ళు రోడ్ల మీద పడి తిరిగి ధర్నాలు చేస్తాం, ఆందోళన చేస్తాం అన్నారంట. అక్కడ ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి. తర్వాత నేను మాట్లాడతాను. మీరు స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు, ఎక్స్ చేసి ఎక్స్ పేరుతో మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఇంటికి వచ్చేలా అలర్ పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గర కలవండి. మరి మేము ఆ రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి, వీధి మీద పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీకు 5,000 రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డును పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పాను కదా. మరి మా మాటలు నమ్మాలి కదా మీరు. వాళ్ళు బలవంతం చేస్తే, వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నేను కూడా చెప్పాను ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. మీరు ఎవరు ఇవ్వలేదు. మరి ఏం చేయాలి చూద్దాం. మీరు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ కనిపించింది నేను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా పెట్టలేదు. అది ఏం చేయాలో చూద్దాం. మరి అంటే అయిపోయింది, ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే రిజైన్ చేయమని చెప్పారో వాళ్ళ ప్రజాప్రతినిధులు, వాళ్ళ ఎమ్మెల్యేలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనాలు చేయటం. నేను వాళ్ళ ఇంట్లో ఉంటాం వెళ్ళిపోయి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ తాడేపల్లి పెద్ద ప్యాలెస్ ఆడికి వెళ్ళండి, ఆడికి వెళ్ళి భోజనాలు చేయటం అన్నాడు. అంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేసినప్పుడు ఆయన చెప్పే తీసేపిచ్చాడు కదా. మరి అదే కదా ఇందాక చెప్తుంది. అందరూ ఇప్పుడు ఎవరన్నా జాబ్ ఇస్తారు కానీ నేను ఇచ్చాను నా జాబును మీరు రిజైన్ చేసి చేయించడం దుర్మార్గం అండి బాబు. ఎక్కడ అదే నేను అంటుంది, మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆలోచన ఉండిద్ది. నేను జాబ్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ జాబుకి రిజైన్ చేసి మా కోసం ప్రచారం చేయండి, రేపు వస్తే మళ్ళీ మేము పెడతాం. ఇదే కదా చెప్పింది. తప్పు కదా. నువ్వు అన్నం పెట్టి మళ్ళీ నువ్వు అన్నం తీసేస్తావా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి తీసేసాడు. నిజంగా వాళ్ళ జీవితాలు నాశనం. నేను ఆ రోజు బయటనాడు చెప్పాను, చేశారంటే నాశనం అయిపోతారని చెప్పాను. వాళ్ళు చెప్పిన మాట అనకుండా చేశారు. సరే మురళి, ఏంటి మురళి మొత్తానికి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంటి? వాలంటీర్లు ఏదైతే ఒక ఇష్యూ సార్, వాలంటీర్లు ఏదైతే జరిగినటువంటి పరిణామం ఉందో, అంటే అప్పుడు అధికార పార్టీ నేతలు చెప్పిన వెంటనే గబగబా రాజీనామా చేసి వారికి ప్రచారం చేసి ఎదుటి పార్టీ వారిపై చిందులేసినటువంటి వాలంటీర్లకి ఈరోజు ఏమి చేయాలో తోచని పరిస్థితి కాదు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఒక గుణపాఠం అండి. పార్టీలు అధికారులు మారచ్చు, అధికారులు ఇంకొక పార్టీ రావచ్చు, ఇంకొక నాయకుడు రావచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు ప్రజాసేవకులుగాను ప్రజల పక్షాన ప్రభుత్వం చెప్పింది చేయటం వరకు తప్పు లేదు, కానీ ప్రభుత్వం చెప్పిందే చేస్తే ఇంకేమీ చేయమనే విధంగా వెళ్ళటం అనేది ఎంత దారుణమైన అంశం. ఇది ఒక గుణపాఠం అండి. అంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ చిన్న వ్యవస్థ ఏం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి అది ఒక మానస పుత్రికలాగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పెట్టుకుని వాలంటీర్ల ద్వారా ఎన్నికలు చేద్దాం, వాలంటీర్ల ద్వారా అన్నీ చేద్దాం అని ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నారండి. కానీ అనివార్య కారణం వల్ల అది సక్సెస్ అవ్వలేకపోయాడు. జనరల్గా ఆ క్రమంలో భాగంగానే కొంతమంది మంత్రులు, కొంతమంది మాజీ మంత్రులు వాలంటీర్లతో సార్ పాము తన పిల్లల్ని తానే తినిద్ది అంటారు, అంతేనా? ఇంకొక జంతువు కూడా ఏదో ఉందనుకుంటా, పిల్లల్ని పెట్టంగానే ఆ పిల్లల్ని కొరికి చంపేసిద్దని. అట్లాగే వాలంటీర్స్కి ఉద్యోగాలు ఇప్పించి ఆ వాలంటీర్స్ ఉద్యోగాలు తీసేశారంటే అది ఏమి న్యాయం, అది ఏమి ధర్మం, ఏ రకంగా అది కరెక్ట్? చివరికి అటు చేసి మొత్తానికి రోడ్డు మీద వేసేసారు వాళ్ళని. సరే మురళి, చూద్దాం. అజిత్ గారు ఉన్నారా? అజిత్ గారు రెడీగా ఉన్నారు. అజిత్ గారు ఏంటండి అజిత్ గారు, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వంశీ గారు, అంటే గతంలో చూస్తే ఒక్కసారిగా మొత్తం అంటే 2.5 లక్షల వరకు కూడా వాలంటీర్స్ ఉంటే 1,05,000 మందితోటి రిజైన్ చేయించారు వంశీ గారు. ఆ రిజైన్ చేయించడానికి కూడా అసలు అంతకు ముందే వాలంటీర్స్కి సంబంధించి మొత్తం ఎలక్షన్స్ కోసమే వీళ్ళని తీసుకొచ్చారు అన్నారు. అంటే మొత్తం కూడా బూత్ లెవెల్లో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళడము, పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసి వాలంటీర్స్ మీదే ఆధారపడ్డారు. అదే ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమికి కారణమైందన్న
ఒక అభిప్రాయాలు కూడా ఉన్నాయి వంశీ గారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీలకి టీచర్స్ కాకుండా వాలంటీర్స్ వీళ్ళని కూడా ఉపయోగించుకోవచ్చు అని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భావించింది వంశీ గారు. ఆ నేపథ్యంలోనే తర్వాత మళ్ళీ కోర్టు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్కి ఎన్నికల విధులు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది. సరే, ఆ తర్వాత మొత్తానికి ఎలక్షన్ ప్రచారంలో వాళ్ళని వాడుకున్నారు వంశీ గారు. ఎలక్షన్ అంటే పథకాలు ఇచ్చే సందర్భంగా ప్రతిసారి మనకు తెలుసు కదా, జగనన్న ఇచ్చారు, జగనన్న అని చెప్పి వాళ్ళతోటి ప్రతి ఇంటికి చేరేలాగా చేయడము, అక్కడి నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారో మళ్ళీ ఐపాక్ సిబ్బందికి చేర్చడం, ఇదంతా కూడా వాళ్ళు చేసినది చూసాము. అయితే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పడ్డారు వంశీ గారు. వాళ్ళు వాలంటీర్స్ ఎన్నికల ప్రచారం చేయడం పట్ల వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం చేయకూడదు అని చెప్పి ఎన్నికల ప్రచారం చేశారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాలంటీర్స్ని ఉద్యోగాల నుంచి పక్కన పెట్టారు వంశీ గారు ఆ రోజు ఎలక్షన్ కమిషన్. వెంటనే వాలంటీర్స్ ఖచ్చితంగా, ఎందుకంటే ఎలక్షన్ ప్రచారం వాళ్లతోటే చేయించాలి అని గత సర్కారు ఎందుకు అనుకుందంటే వాళ్ళ ద్వారానే పథకాలు ఇచ్చారు, వాళ్లే ప్రతి ఇంటికి ముఖపరిచయం అయ్యేలాగా చేశారు పార్టీ వాళ్ళకంటే కూడా. కాబట్టి వాళ్ళని ఫేస్గా చేయాలి గ్రామాల్లో ఓటు కోసం అని అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక వాళ్లే చేయాలి కాబట్టి ఎలక్షన్ ప్రచారం ఈసీ ఇలా ఇచ్చింది కాబట్టి వెంటనే వాళ్ళందరినీ రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చారు వంశీ గారు. దాంతో మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మీరు ఎవరు రాజీనామా చేయొద్దు, ఇంకొకటి అక్కడ కుట్ర కూడా చూడండి వంశీ గారు, వాళ్ళది దాదాపు లాస్ట్ ఫిబ్రవరికే వాళ్ళది సంవత్సరం అయిపోయింది, రెన్యువల్ చేయాలి. కానీ ఇప్పుడు కాదు రెన్యువల్, ఎలక్షన్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేస్తాము, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెన్యువల్ చేస్తామని చెప్పారు వంశీ గారు. ఆ రోజు అనేక వచ్చిన తర్వాత కూడా చేసి గారు అంటే ఇప్పుడు ఈ 1,00,000 మంది రిజైన్ చేసింది ఓకే, ఆ 1,20,000 మందికి కూడా రెన్యువల్ లేదైతే వాళ్ళకి కూడా జాబ్ లేనట్టే. లేదు వంశీ గారు, అంటే మొత్తం జీవితాలు అయిపోయినట్టే, వాలంటీర్లు 2,20,000 జీవితాలు అయిపోయినట్టే వంశీ గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా మీకు 10,000 రూపాయలు జీతం చేస్తాము, మీరు ఎవరు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా మిమ్మల్ని ఎవరిని కూడా మేము తీసేయము అని చెప్పి 10,000 రూపాయలతో పాటు 50,000 నెల అష్యూర్డ్ రెవెన్యూ వచ్చేలాగా మీకు కొన్ని మార్గాలు చూపిస్తామని చెప్పారు వంశీ గారు. దాంతో కొంతమంది రిజైన్ చేయలేదు, దాదాపు 2,20,000 మందిలో దాదాపు అసలు ఫస్ట్ ఎవరు రిజైన్కి ముందుకు రాలేదు వంశీ గారు. కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అధికారులు అందరితోటి బెదిరించి వాళ్ళని రిజైన్ చేయించారు వంశీ గారు. అలా 1,05,000 మంది రిజైన్ చేశారు. కాదర్శి గారు, ఇప్పుడు రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఒక మాట అడిగారు, ఆ రోజు ఎవరైనా బెదిరిస్తే నా దగ్గరికి రండి, మీరు రిజైన్ చేయొద్దని నేను చెప్పాను కదా, మీరు రిజైన్ చేస్తే అది మీరు ఎవరిని బెదిరించినా కూడా మీరు ఒప్పుకోవద్దు నాకు చెప్పండి అని చెప్పాను కదా, అయినా కానీ మీరు రిజైన్ చేశారు కదా అని అడుగుతున్నారు ఆయన. మరి ఇప్పుడు మరి ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మంత్రులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం చెప్పారు కదా, మరి వీళ్ళు ఎలా రిజైన్ చేస్తారు, ఏం ఒత్తిడి ఉన్నా కానీ ఎలా రిజైన్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అచ్చెన్నాయుడు గారు ఎవరైతే మీ చేత రిజైన్ చేయించారో వాళ్ళ మీద మమ్మల్ని ఒత్తిడి చేసి బెదిరించి రిజైన్ చేసి కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే వాళ్ళ ఇంట్లోకి పోండి అని చెప్తున్నారు. మరి తప్పే ఉంది, మరి వాళ్ళు వెళ్ళటానికి కూడా ఇప్పుడు చెప్తున్నారు వంశీ గారు, మేము కేసులు పెడతాం వాళ్ళ మీద అని చెప్పి వాళ్లే చెప్తున్నారు. రిజైన్ చేసిన వాలంటీర్సే మేము కేసులు పెడతాము, మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించారని వాళ్ళు కూడా కేసులు పెట్టడానికి రెడీ అయ్యారు వంశీ గారు. అంటే మొత్తం మీద ఒక రకంగా వాళ్ళని మీరు అన్నారు కదా, పిల్లల్ని అని వాళ్ళని పుట్టించిందే పూర్తిగా ఎన్నికల కోసం వంశీ గారు. దానికి అనుగుణంగా ఎవరైనా తప్పు కదా పాపం, వాళ్ళందరూ పిల్లలు వాళ్ళందరూ చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీలో చేసి వాళ్ళందరూ ఉన్నటువంటి 2,00,000 మందికి నువ్వు పైగా ఎంప్లాయ్మెంట్ కల్పించానని చెప్పావు. మరి రెన్యువల్ చేయాలి కదా, కనీసం ఎలక్షన్ ముందు రెన్యువల్ చేస్తే పాపం ఆ ఉన్న 1,20,000 మంది కన్నా ఉండేది వాళ్ళ జీవితాలు ఏమన్నా రెన్యువల్ చేయకుండా నాశనం చేశారు. రిజైన్ చేయించామన్నా 1,00,000 మంది జీవితాలు అసలు పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం రెన్యువల్ చేసి నడిపిస్తే ఆ 1,20,000 మందిని తీసుకునేది, ఈ 1,00,000 మందిని తీసుకోదు కదా. వీళ్ళు రిజైన్ చేశారంటే వీళ్ళు వైసీపీకి పనిచేశారనే భావన ఉండిద్ది కదా, వీళ్ళు ఇంటికి తిరిగారనే భావన ఉండిద్ది కదా, మరి ఎట్లా అది? అవును వంశీ గారు, ఆ రోజు కూడా రెన్యువల్ కూడా ఒక ఆశ పెట్టడం కోసమే రెన్యువల్ చేయలేదు వంశీ గారు. అంటే రెన్యువల్ చేయకపోతే రెన్యువల్ కోసమైనా వంశీ గారు పాము ఒక్కటేనా తన పిల్లలను తాను తినేది, ఇంకేదన్నా ఇంకో జంతువు కూడా ఏదో ఉందండి, గుర్తురాట్లా వంశీ గారు నాకు. అంతే ఉంది. మరి పాలకుల యొక్క ఆలోచన అలా ఉండటం తప్పు కదా. ఆయన సొమ్యం ఇచ్చారా లేదా వాళ్ళ ఇంట్లో సొమ్యం అనేది ఇచ్చారా, వాళ్ళ కంపెనీలో ఉద్యోగాల
ప్రజల సొమ్ము ప్రజల కోసం ప్రజల కొరకు పనిచేసేటువంటి సందర్భాల్లో కూడా అంతటి స్వార్థాలు చూసుకొని అంతటి దుర్మార్గంగా వ్యవహరించి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తే ఈరోజు వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వద్దని ఉంటారు, వీళ్ళు రిజైన్ చేసి ఉంటారు. లేకపోతే వాళ్ళ భర్త వద్దని ఉంటారు, వీళ్ళు రిజైన్ చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తిడుతుంటారు, నువ్వు రిజైన్ చేసావు, నేను వద్దని చెబితే చూడు మంచి ఏం జరిగిందని చెప్పని వాళ్ళు బాధపడుతుంటారు. ప్రతి ఇంట్లో చిన్న కుటుంబాలు కదా, చిన్న చిన్న కుటుంబాలు, ఎంత పెయిన్ ఉండేది వాళ్ళకి. సరే, అందుట్లో అంతకుముందు 5,000 ఇచ్చారు, ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. 10,000 ఇచ్చేటప్పుడు 5,000 ఉన్నప్పుడు అంతా 5 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేసి 10,000 రూపాయలు ఇచ్చేటప్పుడు నువ్వు 10,000 రూపాయలు లేకుండా నువ్వు వెళ్ళిపోయావంటే అది ఏ రకమైనటువంటి రాంగ్? పాపం వాళ్ళకి అన్యాయం.